హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో ఇలా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి హార్వెస్ట్ తీసుకోవాలి, ఇలా చాలా ఫ్లవర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలా మనం ఫ్లవర్స్ ఎక్కువ తీసుకోవాలంటే మొక్కలకి తగిన ఆహారాన్ని అయితే మనం అందించాలి. అంటే దానికి కొన్ని పోషకాలు కావాలి. మనం కుండీలో పెంచుకునేటటువంటి మొక్కలకి పోషకాలు అనేవి పోతూ ఉంటాయి, మట్టిలో నుంచి సారం వెళ్ళిపోతూ ఉంటుందండి. దాన్ని ఎప్పుడు కూడా మనము ఫెర్టైల్ చేసుకోవాలి. ఎలా ఫెర్టైల్ చేసుకోవాలి? మనము సహజ పద్ధతిలో మనం ఎరువులను ఇస్తూ మొక్కల్ని ఆ యొక్క మట్టిని సారవంతం చేస్తే ఇలా ఎప్పటికీ కూడా బ్లూమ్ అవుతూనే ఉంటాయి ఫ్లవర్స్. ఇవైతే ఆల్ టైమ్ రోజెస్ అనమాట. నాకు తెలిసి ఈ టైంలో మీరు ఆల్ టైమ్ రోజెస్ పెంచే వాళ్ళందరూ కూడా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటుంటారు. రెగ్యులర్గా మా కస్టమర్స్ అయితే చాలా ఫ్లవర్స్ తీసుకుంటున్నారు. అండ్ నాకు చాలా ఇమేజెస్ కూడా, వాటి ఇమేజెస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చిన ఫ్లవర్స్. అవి నేను మీకు కమ్యూనిటీలో షేర్ చేస్తూనే ఉంటాయి కదా. అయితే ఈరోజు మనం ఎలాంటి ఫెర్టిలైజర్ మొక్కకు అవసరం, రోజా మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలో మనం చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, మనము బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఫెర్టిలైజర్స్ గురించి మీకు ఒకసారి చెప్తానండి కొత్త వాళ్ళ కోసం. ఇదేమో న్యాచురల్ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఇదేమో బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. అండ్ దీంతో పాటు ద్రవ జీవామృతం. ఇదేంటో తెలుసు కదా, ద్రవ జీవామృతం మనము ఆవు పేడ నుంచి, ఆవు మూత్రం నుంచి, అలాగే ఆవు యొక్క పోషక ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఆవు మూత్రంలో కానీ ఈ ఆవు పేడలో కానీ అవన్నీ కూడా పెంచి తయారు చేసినటువంటి జీవామృతము. ఇది అమృతమే మొక్కలకి. ఎందుకో తెలుసా? మట్టిలో ఉన్నటువంటి పోషకాలు కానీ సూక్ష్మజీవులు కానీ కుండీల్లో మనం ఎప్పుడు వాటరింగ్ ఇస్తూ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అవి చనిపోతూ ఉంటాయి కదా సూక్ష్మజీవులు. సో మళ్ళీ వాటికి మనము అందిస్తూ ఉండాలి, కొత్త మట్టిని అందించినట్టు అనమాట. ఎందుకంటే దీన్ని అలాగే తయారు చేస్తారు, కొత్త మట్టి, పుట్ట మట్టి కలిపి మరీ తయారు చేస్తారు. సో అది ఈ జీవామృతం. అండ్ దాంతోపాటు ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఎందుకంటే ఈ ఫ్లవర్ ఫెర్టిలైజర్ తోటి ఇలా ఎక్కువ బర్డ్స్ అంటే మొగ్గలు అనేవి వస్తాయి. సో మొక్కకి మొగ్గలు ఎక్కువ వస్తేనే పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఏవైనా కూరగాయలైనా పండ్ల మొక్కలైనా పువ్వులు వస్తేనే కదా ఎక్కువ పండ్లైనా మనం తీసుకుంటాం, కూరగాయలైనా తీసుకుంటాం. సో దానికోసము ఈ ఫర్టిలైజర్. అండ్ ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఇదేంటంటే వచ్చినటువంటి మొగ్గలన్నీ కూడా మొక్క మొయ్యాలి, బరువు అలాగే అవన్నీ కూడా ఇలా బ్లూమ్ అవ్వాలి, అందంగా మంచి కలర్లో రావాలి అంటే కనుక దానికి బలం ఇవ్వాలి. మొక్క బాగా పెరగటానికి, పువ్వులు అందంగా విరబోయటానికి, అలాగే మంచి కలరింగ్ కోసం మనము ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ ఇస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైందా? ప్రతిసారి అడుగుతూ ఉంటారు, సో మళ్ళీ ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటారు. ఈ 3 ఫెర్టిలైజర్స్ ఎక్కడ దొరుకుతాయంటే మన జ్యోతి న్యాచురల్స్లో దొరుకుతాయి. మీరు వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, jyotinnaturals.comకి వెళ్ళి, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే కనుక నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. చాలా అట్రాక్టివ్ కాంబో ప్యాక్స్ ఉంటాయి. ఆ కాంబో ప్యాక్స్లో మీకు కొన్ని నా దగ్గర ఉన్నటువంటి మొక్కలు కూడా పంపిస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి నాటు దొండగడ్డ. చాలామందికి దొండ మొక్క అంటే చాలా ఇష్టము. నేను స్పెషల్గా మీకోసం తెప్పించి కాంబో ప్యాక్స్లో ఫ్రీగా పంపిస్తున్నాను అందరికీ. ఇది ఏంటంటే ఒక్కసారి సర్వైవ్ అయింది అనుకోండి, మీకు 15 సంవత్సరాలు బతుకుతుంది. బోలెడన్ని దొండకాయలు అయితే మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి, నాటు దొండ మొక్క కాబట్టి. ఇది నేను మీకు పంపిస్తాను. చూసారా ఎంత లైవ్గా ఉందో? ఇలాగే వస్తుంది మీకు పంపించినప్పుడు, చూడండి. ఓకే, సో ఇలా మీరు తీసుకొని జస్ట్ రిపోర్టింగ్ చేసుకోవడమే. అండ్ దాంతోపాటు ఇంకా న్యాచురల్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా మీకు తెలుసు, నేను చాలా రోజుల నుంచి మీకు పంపిస్తున్నాను, రెగ్యులర్గా వాడుతున్నారు, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది న్యాచురల్ భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇందులో వచ్చేసి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, మీకు షీకాకాయి, వట్టివేరు, మెంతులు, కరివేపాకు, ఇలా చెప్తూ పోతే చాలా హెర్బ్స్ ఉంటాయి. వాటితో ప్యూర్గా తయారు చేసినటువంటి ఆయిల్ ఇది. ఇది ఏంటంటే మీకు రాలిపోయే జుట్టును, అలాగే ఎక్కడైనా సరే మీకు జుట్టు ఒత్తుగా పెరగకపోయినా లాంగ్ హెయిర్ కోసం, హెల్తీగా ఉండటానికి, షైనీగా ఉండటానికి, ఇలా రకరకాలుగా ఇది పని చేస్తుంది. అండ్ ఇది మనం ఏదో కొత్తగా తయారు చేసింది కాదు, పురాతన కాలం నుంచి, అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాకపోతే ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటా, గుర్తు చేస్తూ ఉంటా. మీకు కలర్ అసలు వేసుకోవద్దు. ఇలాంటి మీరు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడితే కనుక మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావన్నమాట. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కలరింగ్ ఏజెంట్స్ తోటి. వాటి నుంచి రక్షించుకోవడానికి భగవంతుడు మనకి ఇలాంటి సహజ పద్ధతిలో మనము తెల్ల జుట్టు నల్లగా చేయొచ్చు, అలాగే ఒత్తుగా కూడా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి వీటితో పాటు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు విత్తనాలు ఫ్రీగా నేను చాలా వరకు ఆర్డర్స్తో పాటు పంపిస్తున్నాను. ఇవి వచ్చేసి చెమ్మకాయ విత్తనాలు కనిపిస్తున్నాయా?
ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదండి, ఇవి చెమ్మకాయ విత్తనాలు. ఎన్ని ఉన్నాయి చూపిస్తున్నాయి, ఎందుకంటే ఎవరు త్వరగా ఆర్డర్స్ పెట్టేసుకుంటారు వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇవి మన గార్డెన్వి. ఇవేమో వెల్వెట్ బీన్స్, ఇవి వచ్చేసి తీగ బీన్స్ అనమాట. ఈ తీగ బీన్స్ కూడా మీకు ఫ్రీగా పంపిస్తాను. ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు కాంబో ప్యాక్స్లో కానీ ఎక్కడైనా నాకు ఒక నోట్ లాగా మెన్షన్ చేయండి. ఈవెన్ మీరు వెబ్సైట్లో ఆర్డర్స్ పెట్టుకున్నా సరే మీరు ఈ విత్తనాలు కావాలి అని నోట్ పెట్టాలి, అప్పుడు మీకు వచ్చేస్తాయి అనమాట. ఇవి మోస్ట్లీ వస్తాయండి, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాయేమో కానీ ఆల్మోస్ట్ అయితే అందరికీ కూడా పంపిస్తూనే ఉంటాం మేము. సో అదనమాట ఈ విత్తనాల సంగతి. చలో మనం ఇప్పుడు విత్తనాలు అయిపోయినాయి, ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేద్దాం. అయితే ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవటానికి మనము పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకి కానీ అలాగే కూరగాయ మొక్కలకి కానీ ఇవ్వచ్చు అనమాట. సో దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క 2 అరటిపళ్ళు కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం, నేను మీకు ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్రతి కుండీలో కూడా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి అనమాట. ఎప్పుడు కూడా మీకు ఫ్లవర్స్ సరిగా రాకపోతే ఆ ఫ్లవర్స్ అయిపోగానే మొక్కలకి ఏం చేయాలంటే మీరు చక్కగా వాటిని ప్రూనింగ్ చేయాలి, చిన్న చిన్నగా కట్ చేసేయాలి, కొమ్మలు టిప్స్ కట్ చేయాలి అంతే, మొక్క మొత్తం కాదు. అండ్ ఎప్పుడు కూడా మొక్కలు హైట్ పెంచకూడదు, చిన్నగా పొట్టిగానే పెంచుకోవాలి, అండ్ ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మా గులాబీ మొక్కలు అలాగే చామంతి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే వీటికి నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏమి ఇస్తున్నాను ఏంటి అన్నది మనము చూద్దాం. అయితే దీనికోసం నేను చెప్పాను కదా మీకు, ఈ యొక్క 2 అరటిపళ్ళు అయితే మనకు కావాలి. ఈ అరటిపళ్ళని సింపుల్ అనమాట. ఇది మీరు బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఒకటే, ఒకవేళ దాని ప్లేస్లో కూడా మీరు ఇలా కూడా చేయొచ్చు. ఏది ఎప్పుడైనా సరే అరటిపళ్ళు ఏమైనా వేస్ట్ అవుతాయి కనుక నేను ఒకటే బనానా యూస్ చేస్తున్నాను. ఇలాగే తొక్కతో సహా దీన్ని కట్ చేసుకోవాలండి. చూసారా? కట్ చేసిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా చేయితో కూడా కలపచ్చు, స్పూన్తోనే కాదు, ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము నేను పంపించే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్పీకే మిక్స్ కానీ బనానా మిక్స్ కానీ కొద్దిగా వేయండి, లేదా మీ దగ్గర లేకపోతే మస్టర్డ్ కేక్ ఉందా, మస్టర్డ్ కేక్ వేసేయండి. ఇందులో మంచిగా వస్తాయి. ఇంకా మీకు ఇప్పుడు దీని నిండుగా వస్తాయి ఫ్లవర్స్, మామూలుగా రావు. మీరు మళ్ళీ నాకు మీరే మీ రిజల్ట్స్ చూసి నాకు ఇమేజ్ పెడతారనమాట. ఓకే, ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత బనానాని కనిపిస్తుందండి, చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలిపిన తర్వాత చూడండి ఒకటే బనానా ఇది. ఇదేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అండి. ఇది మన లోగో అనమాట. మీకు ఎక్కడైనా సరే ఏమైనా కల్తీ లేకుండా మీరు లోగో కంపల్సరీ మీకు వస్తుంది దీంతో మేము పంపించేటటువంటి ఫర్టిలైజర్లో. ఇందులో చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. చూడండి ఒక స్పూన్ అంతా వేస్తున్నాను, చూసారా? చాలు. ఇది కొంచెం, అండ్ అలాగే ఇది కూడా. మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మీకు ప్యాకెట్ పంపించినప్పుడు. ఒకవేళ మీతో ఇది లేకపోతే మీరు మస్టర్డ్ కేక్ యాడ్ చేయండి. ఇదే అని కాదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా మంచిగా వానపాములు అవి అసలు సూక్ష్మజీవులు అన్నీ చక్కగా పెరుగుతాయండి. ఇక్కడ పెట్టేద్దాం. నేను ఈ ప్యాకెట్స్ ఒక 3 months యూస్ చేస్తాను, అంటే అంత పవర్ఫుల్ ఉంటాయి. మీరు జస్ట్ ఒక గుప్పెడు బకెట్ వాటర్లో వేసి వాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం బాగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము కాసేపటి దాకా అలా పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఇలాగే మీరేం క్యాప్ కూడా పెట్టక్కర్లేదు, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం మొక్కకి ఏమైనా పాతవి మొగ్గలు ఉంటే తీసివేయటం కానీ, అలాగే వీటికి కొద్దిగా సాయిల్ లూజ్ చేయటము, ఏవైనా కలుపు మొక్కలు ఉంటే కనుక తీసివేయటము, ఇలాంటి కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా అవి తినేసిపోతాయి. కాబట్టి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ మొక్కలే తీసుకోవాలి, ఫుడ్. అందులో ఏవైనా ఉంటే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి దూరం పడేయాలి. మొత్తం తింటాయి కదా,
ఇంకోండి మనం ఎంత తీసినా వస్తూనే ఉంటాయి, బట్ జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా మీరు ఇలాగా మట్టిని తవ్వుతూ ఉంటే కనుక అవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే మీరు వింటర్ సీజన్లో వాటరింగ్ ఈవినింగ్ అసలు వేయొద్దు. వాటికి కూడా చలి పెడుతుంది మొక్కలకి, వాటర్ ఈవినింగ్ ఇవ్వకండి. నర్సరీలో అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, అసలు ఇవ్వరు వాళ్ళు, కొంచెం ఎండ వచ్చాక ఇస్తారనమాట. డే టైంలో మార్నింగ్ టైంలో ఇవ్వండి వాటర్. అండ్ మొక్కకి ఎప్పుడు బురద మట్టి ఇష్టం ఉండదు, బురదగా ఉండకూడదు, చాలా పొడిగా ఉండాలి. మా సాయిల్ చూడండి ఇలా టీ పౌడర్లా ఉంటుంది చూడండి, ఇలా ఉండాలి సాయిల్ ఎప్పుడు కూడా. మొక్క మొదట్లో మీరు ఇట్లా చూస్తే ఇలా ఉండాలి. అండ్ దీనికోసం మీకు సాయిల్ సాఫ్ట్నర్ కూడా ఉందండి మన దగ్గర, అది కూడా చాలామంది తీసుకున్నారు. ఆ సాయిల్ సాఫ్ట్నర్ ఏంటంటే ఇట్లా మట్టి పొడిగా ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది. అది కూడా మీకు కావాలంటే కనుక ఆర్డర్ లిస్ట్ పెట్టినప్పుడు పెట్టండి, నేను పంపిస్తాను. ఓకే, అదనమాట. అండ్ ఇప్పుడైతే ఇది రెడీ అయింది. దీన్ని మనము ఒక బకెట్ వాటర్లో ఇప్పుడు నేను ఇది కలిపేస్తాను. వాటర్ ఒకటి తీసుకొని ఇదిగోండి ఇలాంటి బకెట్లో ఒక హాఫ్ వాటర్లో మనం కలిపేద్దాం. ఇలా అయినా చేయొచ్చు, మీరు డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసి కూడా ఒక 3 hours తర్వాత కూడా మొక్కలకి ఇవ్వచ్చు. ముందు కలిపి పెట్టాను కాబట్టి ఇలా ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్ని మనము మొక్కకి ఇద్దాం. సో ఫెర్టిలైజర్ తయారైందా? నేనైతే ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాను. మనం పడేసేటటువంటి ఇలాంటి కంటైనర్స్ అన్నీ కూడా మనకు గార్డెన్లో భలే యూజ్ అవుతాయి. చూద్దాం, ఇందులో తీసుకున్నాం. ఇవ్వండి, అన్ని మొక్కలకి, కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి, ఇలా పూల మొక్కలకి అన్నిటికీ ఇలా మొక్క మొదట్లో పోసేయడమే. ఎంత బలమైన ఫెర్టిలైజర్ తెలుసా ఇది, ఎంత పవర్ఫుల్ ఉంటుంది తెలుసా. అంత మంచిగా వస్తాయి ఫ్లవర్స్. ఇది చామంతి కదా, ఎంత చూడండి ఇలా బంచెస్ వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. చామంతులు కాదు, రోజెస్ కాదు, అన్ని బంచెస్ వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది వచ్చేసి మల్లె మొక్క, సూది మల్లె అంటారు కదా, ఈ ఒక సీజన్ అంతా అది ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలు చాలా వస్తున్నాయి. ఈ మొక్కకైతే నేను రెగ్యులర్గా ఇస్తూనే ఉంటా. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ రోజెస్ అన్నమాట. రోజా మొక్కలు అన్నీ కూడా చక్కగా మంచిగా చాలా ఫ్రెష్గా అయిపోయాయండి. మనం ఎప్పుడు ఏదైనా మీకు వాటికి ఏమైనా డిసీజ్ వచ్చినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అలాగే మొక్కలు కట్ చేయాలి, మీరు ఇలా ట్రిమ్ చేస్తూ ఉంటే కనుక చక్కగా మళ్ళీ అవి ఫ్రెష్గా వస్తాయి ఆకులు. అలాగే మొగ్గలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట, ఎక్కువ వస్తాయి. సరే, ఇక్కడ మనకు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఈ ఆరెంజ్ కలర్ రోజెస్, అయితే ఎంత బాగున్నాయో. సో వీటికి ఇస్తాను. అండ్ ఇది కొంచెం ముళ్ళు ఉంటాయి అన్నమాట ఈ రోజు మొక్కకి, కాకపోతే చాలా మొగ్గలు ఉన్నాయని ఇస్తున్నాను. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి, మొగ్గలు అయితే చాలా అంటే చాలా అట్రాక్టింగ్, ఇప్పుడే వస్తూ ఉన్నాయి అన్నీ. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. వచ్చాను. ఇంకా చిట్టి గులాబీలు ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. అదనమాట ఈరోజు వ్లాగ్. చూసారు కదా, బాగున్నా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇట్లా ఫ్లవర్స్ రావాలి అంటే ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే jyothinaturals.comలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇలా మరిన్ని ఫ్లవర్స్, బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మొక్కలకి జస్ట్ ఈమెయిల్ సెండ్ చేయండి వాట్సాప్కి. నాకు సాధ్యమైనంత వరకు టైం ఉంటే కనుక తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీకు అది ఏం ప్రాబ్లం ఉందో కూడా చెప్తాను. మొక్కకి ఏమి ఉండదండి, డెఫిషియన్సీ అన్నమాట, పోషకాలు డెఫిషియన్సీ ఉంటాయి. అలాగే సన్లైట్ ఉండాలి, ఈ రెండు, వాటర్, ఈ మూడు ఉంటే చాలు. ఏ మొక్కలైనా సరే హ్యాపీగా విరబూస్తాయి. ఇంకా అందులో సీక్రెట్ ఏమీ లేదు. 100 రకాల ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మన చిన్న గార్డెన్లో ఉంటాయి మొక్కలన్నీ కూడా. అండ్ ఒకే పంట కూడా మనం వేయము, రకరకాల పంటలు వేస్తాం. ఒక్క మొక్కకు ఒక్క డిసీజెస్ వస్తూ ఉంటాయి. జస్ట్ ఆకులు తీసేయడము స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అండ్ తర్వాత మనం ఇలా వారానికి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం, ఇంకేం అవసరం లేదు. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి, పుల్లటి మంచిగా స్ప్రే చేసుకోండి. ఇదనమాట. ఇది నేనైతే అదే పని చేస్తాను, ఇంకా ఏం చెయ్యాను ఆ మొక్కలకి, అయినా కూడా చాలా బాగా వస్తాయి. ఓకేనా, ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.